కృష్ణా జిల్లా వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై రాత్రి 2 గంటలకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. ఏం జరిగిందో చెప్పకుండా డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అక్కడే చిన్నపిల్లలతో పడిగాపులు కాశారు ప్రయాణికులు. 36 మంది ప్రయాణికులతో వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ఆగిపోయినట్లు ప్రయాణికులు తెలిపారు. ఏమైందో అని అడిగితే మీ డబ్బులు మీకు ఇస్తాము వెళ్ళండి అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్లు ప్రయాణికులు వాపోయారు. ఓ మహిళ 11 గంటలకు తాను ఓ ఇంటర్వ్యూకి వెళ్లాలని, ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అని బాధపడింది. ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై రాత్రి 2 గంటలకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. ఏం జరిగిందో చెప్పకుండా డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అక్కడే చిన్నపిల్లలతో పడిగాపులు కాశారు ప్రయాణికులు. 36 మంది ప్రయాణికులతో వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ఆగిపోయినట్లు ప్రయాణికులు తెలిపారు. ఏమైంది అని అడిగితే మీ డబ్బులు మీకు ఇస్తాము వెళ్ళండి అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్లు ప్రయాణికులు వాపోయారు. ఓ మహిళ 11 గంటలకు తాను ఓ ఇంటర్వ్యూకి వెళ్లాలని, ఇప్పుడు తన పరిస్థితి ఏంటని బాధపడింది. ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లీనర్, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.